COVID-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరిబాబు గారు మరియు జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆన్లైన్ క్లాసులో కొన్ని పాఠాలు వింటూ ఉన్నాం. దీనికి సహకరించినటువంటి మన జిల్లా విద్యాశాఖ అధికారి గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి మీ తరపున కృతజ్ఞత తెలుపుకుంటూ మనం ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్నితో ముందుకెళ్తున్నాం. డియర్ స్టూడెంట్స్, వాట్ ఈస్ ద సైన్స్? సైన్స్ అంటే ఏంటి? వీ నో దట్ సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద సరౌండింగ్స్. సైన్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ ద సరౌండింగ్స్ అంటే మన చుట్టుపక్కల ఉన్న అంశాల గురించి చదివేదే సైన్స్ అంటే మన చుట్టుపక్కల ఏమేమి అంశాలు ఉన్నాయి చూసినట్లయితే ఇదంతా గాలి ఉంది. ఇప్పుడు మనం రూమ్లో చూసినట్లయితే క్లాస్ రూమ్లో పుస్తకాలు ఉన్నాయి, బెంచీలు ఉన్నాయి, మనుషులు ఉన్నాం, ఇవన్నీ ఉన్నాయి. అంటే వీటన్నిటినీ కలిపి ఏమంటాము అంటే దీన్ని పదార్థము లేదా మ్యాటర్ అని అంటారు. మరి ఈ పదార్థాలు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ పదార్థాలు చూసినట్లయితే ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి ఘన పదార్థాలు సాలిడ్స్, ద్రవ పదార్థాలు లిక్విడ్స్, మరియు వాయు పదార్థాలు గ్యాసెస్. సో 3 రకాలుగా ఉంటాయి. మరి ఈ పదార్థాలు ఎలా ఏర్పడ్డాయి, ఇలా ఏర్పడటానికి కారణం ఏంటి అని పరిశీలించినట్లయితే మామూలుగా మనకు తెలిసిన విషయాలు చూసినట్లయితే పదార్థాన్ని విడగొడితే మనకు ఏమొస్తుంది? అణువులు వస్తాయి. అణువులను విడగొట్టినట్లయితే మనకు ఏమొస్తాయంటే పరమాణువులు వస్తాయి అని మనకి ఇప్పుడు తెలిసింది. మరి తెలియనప్పుడు ఇది ఎట్లా తెలుసుకోబడింది అని పరిశీలించినట్లయితే అంటే ఉదాహరణకి చూసినట్లయితే ఒక పదార్థానికి ఉదాహరణ నీరు అని ఒక పదార్థం తీసుకున్నాం. ఈ నీటిలో ఒక చిన్న అణువే నీటి అణువు, దాని ఫార్ములా H2O. మరి దీంట్లో ఎన్ని పరమాణువులు ఉన్నాయి చూసినట్లయితే 2 హైడ్రోజన్లు 1 ఆక్సిజన్ అనే పరమాణువులు ఉన్నాయి. అంటే నీరు అనే పదార్థంలో మొత్తం 3 పరమాణువులు అనేది తెలుస్తుంది. ఈ మొత్తం పరమాణువుల సంఖ్యనే మొత్తం ఎన్ని ఉన్నాయండి? 3 పరమాణువులు ఉన్నాయి. ఈ పరమాణువుల సంఖ్యనే పరమాణుకత అని అంటారు. దీని ఇంగ్లీష్లో అటామిసిటీ. మరి ఇంకో ఉదాహరణ చూద్దాం. చూసినట్లయితే మనం సున్నం లేదా చాక్ పీస్, మన క్లాస్ రూమ్లో రోజు మనకు కనిపించే చాక్ పీస్ తీసుకున్నట్లయితే ఈ సున్నంలో దీంట్లో మనకు ఉన్నటువంటి ఒక చిన్న ముక్క ఏంటి అని చూసినట్లయితే CaCO3 అనేది ఒక అణువు. ఈ CaCO3 అణువులో ఉన్నటువంటి పరమాణువులు ఎన్ని ఉన్నాయంటే కాల్షియం ఒకటి ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్లు 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని పరమాణువులు ఉన్నాయండి? 5. కాబట్టి CaCO3 యొక్క పరమాణుకత 5 అని మనకు తెలుస్తున్నది. ఉదాహరణకి సల్ఫ్యూరిక్ ఆమ్లం తీసుకున్నాం. దీన్ని కింగ్ ఆఫ్ ద కెమికల్స్ అని కూడా అంటారు, లేదా రసాయనాల రారాజు అని కూడా అంటారు. దీని ఫార్ములా ఏంటి? H2SO4. దీని పరమాణుకత ఎంత? ఒకసారి మీరు ట్రై చేయండి పిల్లలు. ఎస్, హైడ్రోజన్లు 2, సల్ఫర్ 1, ఆక్సిజన్ 4, మొత్తం 7. అంటే దీని యొక్క పరమాణుకత 7. ఈ ఎన్ని విషయాలు మనకి ఇప్పుడు తెలిసాయి. అసలు ఈ పదార్థము ఎలా వచ్చి ఏర్పడింది, అణువులు ఎలా ఏర్పడ్డాయి, పరమాణువులు ఎలా ఏర్పడ్డాయని మనం పరిశీలించినట్లయితే మన భారతదేశంలో సైన్స్ డెవలప్ అయింది. దీని యొక్క చరిత్రను పరిశీలించినట్లయితే మన భారతదేశంలో ఒక ఋషి ఉన్నాడండి. ఎవరి ఆ మహర్షి అంటే ఈయన పేరు కనాద మహర్షి. ఈయన్ని కనాదుడు అని కూడా అంటారు. ఈ భారతీయ తత్వవేత్త ఈయన ఏం చెప్పాడంటే, బాబు ఒక పదార్థంలో ఒక చిన్న భాగము కణము అని చెప్పాడు. అందుకే ఈయనకి కణాదుడు అని పేరు వచ్చింది.
కానీ వాస్తవంగా ఇతని అసలు పేరు కశ్యపుడు. కశ్యప మహర్షి అని కూడా అంటారు. ఈయన తన యొక్క గ్రంథం వైశేషిక సూత్ర అనేటువంటి తన గ్రంథంలో ఈ విషయాలను తెలియజేశాడు సమాజానికి. సో కశ్యప మహర్షి అంటే ఈ పదార్థము, అణువులు ఇవన్నీ గురించి చెప్పినటువంటి ముందుగా ఊహించినటువంటి వ్యక్తి ఎవరంటే కణాదుడు. ఇది జరిగింది క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం. మనకు ఈ మహర్షి కణాదుడు అనే మహర్షి మనం కణ గురించి వివరణ ఇచ్చాడు. చరిత్రను పరిశీలించినట్లయితే గ్రీకు దేశస్థులో డెమోక్రటీస్ అనేటువంటి ఒక తత్వవేత్త కణము గురించి వివరించేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. ఒక యాపిల్ పండు తీసుకున్నాడండి, ముక్కలుగా చేసినప్పుడు ఈ ముక్కలుగా కట్ చేసినప్పుడు ఎంత చిన్న ముక్క కట్ చేస్తే అంత చిన్న ముక్కని ఆయన ఏమన్నాడంటే దీన్ని ఇంకా మనం ముక్కలుగా చేయలేము అన్నాడు. ఆ ముక్కలుగా చేయలేనటువంటి ఈ భాగాన్ని ఆయన ఏమన్నాడంటే ఆయన భాషలో దీన్ని ఇంకా ఏం మనం ముక్కలు చేయలేం కాబట్టి దిస్ ఈజ్ అన్కట్టెడ్, దీన్ని మనం విడగొట్టలేము. దిస్ ఈజ్ అన్డివైడెడ్, దీన్ని ఇంకా మనం ముక్కలుగా చేయలేము. దాన్ని గ్రీకు భాషలో ఎటామియో లేదా ఎటమోస్ అని కూడా అంటారు. దట్ మీన్స్ ఎటమోస్ మీన్స్ ఎటామోస్ అంటే దీన్ని విడగొట్టలేము. ఆ పదం నుంచే మనకు వచ్చింది ఒక పదమే, అదే ఆటం. అంటే దీన్ని విడగొట్టడానికి వీలు కాదు అని స్పష్టంగా ఆ రోజు చెప్పారు. కానీ వాస్తవంగా దీన్ని విడగొట్టడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ మైక్రోస్కోపులు కనుగొన్న తర్వాత దీన్ని విడగొట్టడం జరిగింది. ఆ విడగొట్టినప్పుడు దాంట్లో కొన్ని వందల కణాలు దాంట్లో ఉన్నట్టుగా ఇప్పుడు సైన్స్ ప్రూవ్ చేసింది. ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే మెసాన్లు ఉన్నాయి, పై మెసాన్లు ఉన్నాయి, పై నాట్ మెసాన్లు ఉన్నాయి, ఎలక్ట్రాన్లు ఉన్నాయి, ప్రోటాన్లు ఉన్నాయి, న్యూట్రాన్లు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి మనకు ఏమొచ్చిందంటే పరమాణువు ఏర్పడింది అని మనకు ప్రూవ్ చేయబడింది. ఎలక్ట్రాన్లు ఎలా ఏర్పడ్డాయి అనే అంశాన్ని గురించి మనం విపులంగా చెప్పుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు మనం చెప్పేటువంటి లెసన్ ఏంటంటే వాట్ ఈజ్ ఇన్సైడ్ ఆటమ్, పరమాణువులో ఏముంది అనేటువంటి చిన్న టాపిక్ గురించి మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటూ ఉన్నాం. ఓకే డియర్ స్టూడెంట్స్, అయితే 18వ శతాబ్దపు మొదట్లో అనగా 1803వ సంవత్సరంలో మనకు డాల్టన్ అనే మహాశయుడు మొట్టమొదటిగా పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పరమాణు సిద్ధాంతానికి పరమాణు నమూనాకి ఒక చిన్న తేడా ఉంది. నమూనా అంటే ఒక చూపిస్తుంది, ఇలా ఉండాలి అని చెప్పేదే పరమాణు నమూనా. కాబట్టి మనకు మొట్టమొదటి పరమాణు నమూనాను తెలియచేసిన శాస్త్రవేత్త ఎవరో మీకు తెలుసా? ఎవరు చెప్పండి? ఎస్, జేజే థామ్సన్. దాన్ని థామ్సన్ పుచ్చకాయ పరమాణు నమూనా అని కూడా అంటారు. జోసెఫ్ జాన్ థామ్సన్ దీన్ని థామ్సన్ పుచ్చకాయ పరమాణు నమూనా, వాటర్ మెలాన్ మోడల్ అని కూడా అంటారు. దీన్నే ప్లమ్ పుడింగ్ మోడల్ అని కూడా అంటారు. ఎందుకు దీనికి ఇలా పేరు వచ్చింది? థామ్సన్ చేసినటువంటి పరిశోధనలు ఏమిటి అంటే పరమాణువు అనగా ఏంటి? దీన్ని చూడలేనిది, దీన్ని విడగొట్టలేనిది, విచ్ ఈస్ అన్డివైడెడ్, విచ్ ఈస్ ఇన్విజిబుల్ అని మనకు తెలిసింది. కాబట్టి దాన్ని ఆ రోజుల్లో ఆ థామ్సన్ ఒక ప్రయోగం చేశారు. విలియం క్రూక్స్ తయారు చేసినటువంటి ఉస్తర్గ నాళిక, దీన్ని ఇంగ్లీష్లో డిశ్చార్జ్ ట్యూబ్, ఈ నాళిక ప్రయోగం ద్వారా ఆయన మైనస్ ధ్రువాల నుంచి అంటే రుణధ్రువం నుంచి కొన్ని కిరణాలు వెలువడతాయని, ఆ వెలువడినటువంటి కిరణాలను రుణధ్రువ కిరణాలు అంటారని ఆయన కనుక్కున్నాడు. సో రుణధ్రువ కిరణాలను కనుక్కున్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే జేజే థామ్సన్. ఈ రుణద్రవ కిరణాలకు ఏ ఆవేశం ఉంటుంది? రుణావేశం నుంచి వెళ్తున్నాయి కాబట్టి వీటిని రుణావేశం ఉంటుంది. అయితే
ఈ రుణధ్రువ కిరణాలు కనుక్కొనక ముందే మనకు గోల్డ్ స్టెయిన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త మనకు ధనధ్రువ కిరణాలు కూడా ఉన్నాయి అని చెప్పి కనుగొనడంతో అప్పటి వరకు తెలిసినటువంటి కొన్ని కణాలు రెండే ఉన్నాయి. ఒకటి ధనావేశ కణము, ఇంకొకటి రుణావేశ కణము. ఈ ధనావేశ కణాన్ని ఏమంటారు అంటే ప్రోటాన్ అని అంటారు. ప్రోటాన్ యొక్క సింబల్ను పి అనే అక్షరంతో చూపిస్తారు. దీనికి ఆవేశము ధనావేశం కాబట్టి P+ అని రాస్తాం. మరి ఎలక్ట్రాన్కి ఈ రుణావేశ కణాలను కనుగొన్న శాస్త్రవేత్త జే థామ్సన్. అయితే ఈ రుణావేశ కిరణాలకు లేదా కణాలకు పేరు పెట్టినటువంటి శాస్త్రవేత్త ఏమని పేరు పెట్టాడు అంటే ఎలక్ట్రాను అని పేరు పెట్టిన శాస్త్రవేత్త, ఎలక్ట్రాన్ ఈ మైనస్ అని రాస్తాం, శాస్త్రవేత్త G.J. స్టోనీ అనేటువంటి శాస్త్రవేత్త దీనికి ఎలక్ట్రాను అని పేరు పెట్టడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, కంటికి కనిపించని పరమాణువులో కూడా కొన్ని కణాలు ఉన్నాయి. అవే ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు. ఎప్పటి వరకు తెలిసింది? ఇప్పటి వరకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం. దీన్ని బట్టి ఈ జే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్త ఒక నమూనాను ఊహించాడు. దాన్నే పుచ్చకాయ పరమాణు నమూనా అని అంటారు. ఎందుకు పేరు పెట్టాడు అంటే ఇప్పుడు మీరు చూడండి డియర్ స్టూడెంట్స్, ఇది పుచ్చకాయ. ఈ పుచ్చకాయలో ఏ విధంగా అయితే గింజలు ఉన్నాయో మీరు చూసారా, గింజలు ఎక్కడున్నాయి? గుజ్జులో ఉన్నాయి. ఈ ధనావేశం అనేటువంటి గుజ్జులో రుణావేశం అనేటువంటి గింజలు ఏ విధంగా అయితే అమరి ఉన్నాయో పరమాణువు కూడా అదే విధంగా అమరి ఉంటుంది అని ఊహించిన శాస్త్రవేత్త జే థామ్సన్. అందుకే దాన్ని పుచ్చకాయ పరమాణు నమూనా అని అంటారు. ఓకే డియర్ స్టూడెంట్స్, పరమాణు ఎలా ఉంటుంది అనుకున్నారు? గుండ్రంగా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది ఊహించారు. దీంట్లో ఈ గుజ్జులో అక్కడక్కడ ఎలక్ట్రాన్లు పొదగబడి ఉంటాయి. మధ్యలో ఏముంటుంది? ధనావేశమైనటువంటి గుజ్జు ఉంటుంది. సో ఇవి రెండు కలిసి ఉంటాయి అని ఊహించినటువంటి శాస్త్రవేత్త, ఒక నమూనాను చూపించిన శాస్త్రవేత్త జే థామ్సన్. సో దీన్ని బట్టి మనకు తెలిసిన విషయాలు ఏంటంటే పరమాణువులో ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు కలిసి ఉంటాయి అని జే థామ్సన్ చెప్పిన అంశాలను కొద్ది రోజుల తర్వాత అది ఫెయిల్ అయిపోయింది. మనం పుచ్చకాయ తినేసాం. ఎందుకు? ఈ నమూనా ఫెయిల్ అయ్యింది. కారణం ఏంటి? పుచ్చకాయ చాలా టేస్టీగా ఉంది. మీరు ఎప్పుడైనా డియర్ స్టూడెంట్స్ పుచ్చకాయ తినేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎవరిని గుర్తుపెట్టుకోవాలి? జే థామ్సన్ అనేటువంటి శాస్త్రవేత్తను మనం అభినందించాల్సిన అవసరం ఉంది. అందుకే టీవీలో కూడా థామ్సన్ టీవీలో ఒకప్పుడు ఉండేవి, అంటే ఆయన పేరును స్మరించుకోవడం కోసం. శాస్త్రవేత్తలకు డౌట్ వచ్చింది, ఏమయ్యా థామ్సన్ గారు, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు కలిసి ఉంటాయంటున్నావు కదా, మరి ఆ రెండు కలిస్తే విద్యుదాత్మకంగా అది తటస్థం అయిపోవాలి కదా అన్నటువంటి ప్రశ్న రేకెత్తించినప్పుడు ఎస్, ఆయన కూడా తన తప్పును ఒప్పుకున్నారు. ఇది విఫలమైనటువంటి నమూనా అని ఆయనే తెలిపారు. అదే సైన్స్ అంటే. సైన్స్ ఇట్ ఈస్ అ డైనమిక్. సైన్స్ ఎప్పుడు కూడా ఇదే నిజం అని చెప్పదు. అది ఈరోజు నిజమైంది రేపు తప్పు కావచ్చు. ఉదాహరణకి మనం ఈరోజు చూసినట్లయితే అంతకుముందు గ్రహాలు 9 ఉన్నాయి అనుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు చూస్తే గ్రహాలు ఎన్ని ఉన్నాయి? 8 గ్రహాలే ఉన్నాయి. సో దట్ ఈస్ సైన్స్ ఈజ్ అ డైనమిక్ ప్రాసెస్. తర్వాత ఏం జరిగింది చూసినట్లయితే ఈయన శిష్యులు, గొప్ప శిష్యుడున్నాడు, ఆయనే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. 1911వ సంవత్సరంలో ఒక అద్భుతమైన ప్రయోగాన్ని చేశారు. ఈ ప్రయోగమే అనేక మార్పులకు కారణమైంది. ఈయన ఎవరండి? ఎవరో కాదు, జే థామ్సన్ గారి యొక్క శిష్యుడిన. గురువుని మించిన శిష్యులు అంటారు కదా, అటువంటి వాళ్ళలో ఈయన ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. ఇంకో విషయం తెలుసా? జే థామ్సన్కి 7 మంది శిష్యులకి నోబెల్ ప్రైజ్ వచ్చింది.
ఆయనతో కుమారుడితో పాటు ఆయన కుమారుడి పేరు జార్జ్, ఈ నోబెల్ ప్రైజ్ ఇచ్చినటువంటి సంపాదించిన ఘనత జేజే థామ్సన్ గారిది. మరి ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్ చేసిన ప్రయోగం ఏంటి? దాన్ని మీకు గ్రాఫికల్ వీడియోలో ఇక్కడ చూపిస్తాను. రూథర్ఫర్డ్ ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం, దీన్ని బంగారు రేకు ప్రయోగం అని కూడా అంటారు. పరికరాలను ఒక్కసారి గమనించినట్లయితే ఇందులో ఒక గ్రే కలర్ బాక్స్ ఉంది చూడండి, ఇదే ఆల్ఫా పార్టికల్ ఎమిటర్. మధ్యలో బంగారు రేకు ఉంచాం, ఒక ZNS స్క్రీన్ ఉంచాం, దాన్ని డిటెక్షన్ స్క్రీన్ అని కూడా అంటారు. 2 స్లిట్స్ ఉన్నాయి. ప్రయోగ పద్ధతి ఎలా చేయాలో చాలా సులభం అండి. ఇక్కడ ఆ గ్రే కలర్ బాక్సే ఒక మ్యాజిక్ బాక్స్ లాగా పనిచేస్తుంది. దీంట్లో యురేనియం ఉంచాం, ఇది ఆల్ఫా కణాలను విడుదల చేస్తుంది. ఇది మనకు ఇబ్బంది లేకుండా దీని చుట్టూ లెడ్తో తయారు చేసిన ఒక బాక్స్ని అమర్చాం. దీని క్రాస్ సెక్షన్ చూడండి. సో దీంట్లోంచి ఆల్ఫా కణాలు చాలా బాగా ఉద్గారం అవుతున్నాయి. అవి నేరుగా ఉద్గారం అయ్యి ఒక స్లిట్ గుండా వెళ్తున్నాయి. మరి సన్నగా వచ్చేసాయి. 2 చీలిక గుండా కూడా వెళ్తున్నాయి. ఇవి నేరుగా బంగారు రేకుపై పడుతున్నాయి. ఈ బంగారు రేకుపై పడినటువంటి ఈ కిరణాలు ఆ రేకు గుండా చొచ్చుకొని వెళ్తున్నాయి. చూడండి, ఒక మహాద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. ఇందులో మీరు పరిశీలించినట్లయితే కొన్ని కిరణాలు వెనక్కి మరలుతున్నాయి. దీనికి కారణం ఏంటి అనేది రూథర్ఫర్డ్కి వచ్చినటువంటి ఆలోచన. అంటే ఈ ఆల్ఫా కణాల్లో అధిక భాగం చొచ్చుకుని వచ్చేస్తున్నాయి, కొన్ని కిరణాలు మాత్రమే వెనుకకు వెళ్తున్నాయి. అంటే పరమాణువులో అధిక భాగం ఖాళీగా ఉంటుంది. పరమాణువులో కొద్ది ప్రాంతంలో మాత్రమే ఏదో ఆవేశాల గుంపు ఉంది. అందుకే ఈ ఆల్ఫా కణాలు వెనుకకు వచ్చేసాయి. బంగారు రాకున్నటువంటి ఒక లక్షణం ఏంటంటే అది దాన్ని అతి పలుచని పొరలుగా తయారు చేయవచ్చు. దాన్ని వర్ధనీయత, అగాధ వర్ధనీయత అంటారు. అంటే లోహాల ధర్మాలు మనం 8th క్లాస్లో నేర్చుకున్నాం. దాని తర్వాత అగాధ వర్ధనీయత, డక్టిలిటీ, మ్యాలియబిలిటీ. అంటే అది ఎలా ఉంటుంది? ఉదాహరణ మనం చూసినట్లయితే నేను మీకు చూపించడం కోసం ఒక అల్యూమినియం ఫాయిల్ తీసుకొచ్చాను. ఇది చాలా పలుచుగా ఉంది చూడండి. ఇంతకన్నా పలుచుగా బంగారు రేకుని చేయొచ్చు, పలుచుగా చేయొచ్చు. అందుకే మనం బంగారుని ఆభరణాలు ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ఇటువంటి పలుచని రేకులుగా తీసుకున్నటువంటి మన రూథర్ఫర్డ్ ఇక్కడ ఉంచాడు. ఎందుకు ఈ కణాలు వెనక్కి వచ్చేస్తున్నాయి అని ఆశ్చర్యపోయాడు రూథర్ఫర్డ్. బహుశా అక్కడ దెయ్యం ఉంటుందేమో, ఇట్లా భూతం ఉందేమో అన్న ఆలోచన వచ్చింది. మరలా ఈ ప్రయోగం చేస్తూ 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 ఉన్నాడు. పెద్దవాళ్ళు అంటుంటారు, ఎక్కడ పోగొట్టుకున్న వస్తువు అక్కడే ఎత్తుక్కోవాలి అని. ఈయన మళ్ళీ ఆలోచించాడు, మనం ఏం కణాలు పంపించాం? మనం పంపించిన కణాలు ఆల్ఫా కణాలు. ఆల్ఫా కణం అంటే ఏంటి? హీలియం నుంచి, హీలియంలో 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి, మొత్తం 2 న్యూట్రాన్లు 2 ప్రోటాన్లు. దీని యొక్క పరమాణు ద్రవ్యరాశి 2, పరమాణు భారం 4. దీంట్లోంచి ఆ 2 ఎలక్ట్రాన్లు తీసేస్తే 2 ప్లస్లు వస్తాయి. దీన్ని ధనావేశ కణం అంటారు. అంటే ఈ ఆల్ఫా కణానికి ఏ ఆవేశం ఉంది? ధనావేశం. అంటే ఇప్పుడు వెళ్తున్నటువంటి కణాలు ఏంటి? ఆల్ఫా కణాలు. ఈ ధనావేశ కణాలు ఎక్కడో దేన్నో చూసి భయపడి వెనక్కి వచ్చేస్తున్నాయి అన్న ఆలోచన వచ్చింది రూథర్ఫర్డ్కి. దాన్ని మనం చూసినట్లయితే, అంటే ఉదాహరణకి ఇవి బంగారు రేకున్నటువంటి పరమాణువులు అనుకున్నట్లయితే చాలా కిరణాలు దీని గుండా బయటకు వచ్చేసాయి. కానీ ఎప్పుడైతే కొన్ని కిరణాలు ఈ మధ్య భాగం తాకాయో అవి పక్కకు పోవటం, లేదా ఇంకొంచెం రావటం, నేరుగా తాకినవి మళ్ళా వెనక్కి రావటం, పరిక్షేపణ చెందడం మొదలుపెట్టాయి. దీన్ని బట్టి దీని ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అన్నారు. అంటే దీన్ని బట్టి ఆయన ఒక ప్యాడ్ పెన్ తీసుకుని ఈ విధంగా రాశాడు. ఏమని రాశాడు? నెంబర్ 1, పరమాణువు గోళాకారంగా ఉంటుంది. నెంబర్ 2, పరమాణువు అధిక భాగం ఖాళీగా ఉంటుంది అని ఊహించాడు. పరమాణువులో మధ్యలో ఏదో ఉంది. అది ఏంటి? ఒక ధనావేశాల గుంపు ఉంది. ఎస్, ఈ ధనావేశాల గుంపునే ఆయన ఏమన్నాడంటే కేంద్రకము అని పేరు పెట్టి పిలవడం జరిగింది. కాబట్టి ఈ రూథర్ఫర్డ్ చేసిన
బంగారు రేకు ప్రయోగం, బంగారు రేకు ప్రయోగం లేదా ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం దేన్ని కనుగొనడానికి దారి తీసింది? ఎస్, కేంద్రకాన్ని కనుగొనడానికి దారి తీసింది. ఎప్పుడైతే కేంద్రకము కనుగొనబడిందో అప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా మటుమాయమైపోయాయి. అంటే పరమాణువు గుండ్రంగా ఉంటుంది, పరమాణువు మధ్యలో కేంద్రకం ఉంటుంది, అంటే ధనావేశాల గుంపు ఉంటుంది. ధనావేశాల గుంపు అంటే ఎవరు? ప్రోటాన్ల గుంపు ఉంటుంది. ఈ కేంద్రకం బయట ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అన్నటువంటి ఆలోచనను తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఎవరండి? ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. అంటే ఒక్క మాట చెప్పాలంటే ఆయన గురువు ఏం చెప్పాడు? ధనావేశాలు రుణావేశాలు కలిసిపోయి ఉంటాయి అని చెప్పింది జేజే థామ్సన్. అలా కాదు గురువుగారు, ధనావేశాలు మధ్యలో ఉంటాయి, రుణావేశాలు కేంద్రకం బయట ఉంటాయి అని తెలియజేసిన వ్యక్తి ఎవరంటే ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్. మరి శాస్త్రవేత్తలకి మరొక డౌట్ వచ్చింది. సరేనండి, ఇవి ఎలా తిరుగుతుంటాయి చూస్తే ఒక్కసారి కొనుక్కొని ఆలోచిస్తున్నప్పుడు ఆయనకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏమేంటంటే సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే గ్రహాలు తిరుగుతూ ఉంటాయో అదేవిధంగా ఈ కేంద్రకము చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి అన్నటువంటి ఆలోచనతో దీనికి ఒక పేరు పెట్టాడు. అదే గ్రహమండల నమూనా. దీని ఇంగ్లీష్లో ప్లానెటరీ మోడల్ అని కూడా అంటారు. కాబట్టి బిట్ ఎలా ఇస్తాడండి ఎగ్జామ్లో? గ్రహమండల నమూనాను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రూథర్ఫర్డ్. రూథర్ఫర్డ్ చేసినటువంటి బంగారు రేకు ప్రయోగం దేన్ని కనుక్కోవడానికి దారి తీసింది? కేంద్రకాన్ని కనుక్కోవడానికి దారి తీసింది. బంగారు రేకు ప్రయోగాన్ని డాష్ ప్రయోగం అని కూడా అంటారు, ఆల్ఫా కణ పరిక్షేపణ ప్రయోగం అని కూడా అంటారు. ఆల్ఫా కణాలకు ఉన్నటువంటి ఆవేశం ఏంటి? ధనావేశం. అందరూ శాస్త్రవేత్తలు అందరూ అభినందించారు, చాలా బాగా చేశారండి రూథర్ఫర్డ్ గారు అని చెప్పి మెచ్చుకున్నారు. కానీ ఇక్కడ అసలు సమస్య మొదలైంది. ఏంటి ఆ సమస్య? సాంప్రదాయ భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఏ వస్తువైనా నిరంతరంగా తిరుగుతూ ఉంటే, అంటే ఉదాహరణకి మిమ్మల్ని పీటీ మాస్టరు 4 రౌండ్లు వేయండిరా స్కూల్ చుట్టూ అని పనిష్మెంట్ ఇచ్చారు, మీరు హ్యాపీగా రౌండ్లు వేసేస్తారు. అదే మాస్టర్ గారు అలా కాదు బాబు, మీరు సాయంత్రం వరకు తిరుగుతూ ఉండండి. ఈజ్ ఇట్ పాసిబుల్? వై? మీరు తిరిగి ఏమవుతుంది? మీ శక్తి అంతా కోల్పోతారు. అలాగే కేంద్రకము చుట్టూ వృత్తాకార మార్గంలో తిరుగుతున్న ఏ వస్తువు అయినా సరే ఖచ్చితంగా దాని శక్తిని కోల్పోతుంది. అంటే ఉదాహరణకు ఇది ధనావేశం, ఇది పరమాణువు, ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంది. ఎలక్ట్రాన్ తిరిగి దేంట్లో పడిపోతుంది? కేంద్రకంలో పడిపోతుంది. ఎలక్ట్రాన్ కేంద్రకంలో పడిపోతే ఆ పరమాణువు ఏమవుతుంది? తటస్థమైపోతుంది, అంటే చనిపోతుంది. పరమాణువు లేకపోతే ఏముండదు? అణువులు రాదు. అణువులు లేకపోతే ఏముండదు? పదార్థం ఉండదు. పదార్థం ఉంది అంటే మనం అందరం పదార్థమే. అంటే ఖచ్చితంగా ఏముంది? అణువులు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఏముంది? పరమాణువులు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ఏం జరుగుండాలి? కేంద్రకంలోకి ఈ ఎలక్ట్రాన్లు పడిపోకూడదు. కానీ ఈయన చెప్పినటువంటి ఈ సిద్ధాంతము ఇక్కడ పూర్తిగా విఫలమైపోయింది. ఆ తర్వాత ఈ సిద్ధాంతానికి పరిష్కారంగా జస్ట్ 2 ఇయర్స్లోనే, అంటే 1911లో రూథర్ఫర్డ్ చేసిన ఈ ప్రయోగానికి 1913లో ఒక గొప్ప శాస్త్రవేత్త ప్రపంచానికి పరిచయం చేయబడ్డాడు. ఈయన డేనిష్ శాస్త్రవేత్త. ఆయన పేరే నీల్స్ బోర్. ఈయన గురించిన ఒక చిన్న ఆలోచన ప్రపంచ శాస్త్ర చరిత్రను తిరగరాసింది. చిన్న ఆలోచన అండి. ఆ రోజుల్లో ఎద్దుల బండ్లు ఉండేటివి. ఎద్దుల బండికి చక్రాలు ఉండేటివి. ఆ చక్రాలు ఒక ఇరుసులతో ఉండి
ఇట్లా ఆకులు అంటారు వాటిని, మన భాషలో అయితే మనం ఫోక్సెస్ అంటాం. ఈ చక్రాలకు, ఈ ఆకులకు మధ్యలో ఎక్కడో కందెన అయింది. ఈ కందెన అయినటువంటి దీన్ని, ఈ చక్రం తిరుగుతూ ఉన్నప్పుడు ఈ కందెన ఒక సర్కిల్ లాగా కనిపించింది. ఎవరికి? నీల్స్ బోర్కి. ఎప్పుడు? ఈవినింగ్ వాక్ వెళ్తున్నప్పుడు అప్పుడు గమనించాడు. ఇప్పుడు మీరు మీ ఉదాహరణకి మీరు మన ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్ ఉంటుంది, సీలింగ్ ఫ్యాన్కి పైన ఆ రెక్కలకి ఏదైనా ఒకదానికి ఒక చుక్క పెట్టారనుకోండి, ఫ్యాన్ వేసినప్పుడు ఒక రౌండ్ లాగా వస్తుంది కదా. ఎస్, దాన్ని ఊహించి తటాలను స్ట్రైక్ అయ్యింది. మై డియర్ స్టూడెంట్స్, శాస్త్రం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలని ఎప్పుడు ఉండదు. ఎవరికి వచ్చిన ఆలోచన తలుక్కుని మెరుస్తుంది. భవిష్యత్తులో మీరు శాస్త్రవేత్తలు కావచ్చు. ప్రతి ఒక్కరి మైండ్లో ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనను మీరు తటాలున ఒక పేపర్ మీద రాయండి. ఇలా అనుకోకుండా జరిగినవే ఆవిష్కరణలు. అలాంటి అనుకోకుండా జరిగిన సంఘటనే ఈ నీల్స్ బోర్ యొక్క జీవితాన్ని మార్చివేసింది, మన జీవితాలను కూడా మార్చివేసింది. ఒక ఎద్దుల బండి చక్రం, కందెన, ఒక మచ్చ, తటాలున ఆలోచన వచ్చింది నీల్స్ బోర్కి. గబగబా ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆయన బోరు పరిశోధన చేస్తున్నప్పుడు ఇట్లా తన నమూనాను ఇలా డిజైన్ చేసుకున్నాడు. ఏమని డిజైన్ చేసుకున్నాడు? పరమాణువు మధ్యలో కేంద్రకము ఉంటుంది. ఎస్, ఈ పరమాణువు చుట్టూ ఎలక్ట్రాన్ తిరగాలంటే ఇవి ఒక స్పష్టమైన మార్గాల్లో మాత్రమే తిరగాలి, ఒక నిర్దిష్టమైన మార్గాల్లో తిరగాలి. ఈ నిర్దిష్టమైన మార్గాలను ఈయన ఏమనుకున్నాడంటే కక్షలు అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టుకున్నాడు? కక్షలు. దీన్ని ఇంగ్లీష్లో ఆర్బిట్స్ అని కూడా అంటారు, దీన్ని షెల్స్ అని కూడా అంటారు. ఈయన వాటికి పేర్లు పెట్టాడండి. ఎవరి పేర్లు పెట్టుకున్నాడు? KLMN అండ్ సో ఆన్, NO కూడా తీసుకోవచ్చు. లేదా ఈ కక్షలకు నెంబరింగ్ కూడా ఇచ్చుకున్నాడు. N = 1, 2, 3, 4 and 5, ఇంకా ఎక్కువ ఉన్నట్లయితే సో ఆన్ తీసుకో. అంటే నీల్స్ బోర్ కనిపెట్టినటువంటి అంశాలు ఏంటి అని చూసినట్లయితే, ఒక ఎలక్ట్రాన్లు తిరుగుతున్నాయి, ఒక నిర్దిష్ట మార్గంలో తిరుగుతున్నాయి. ఆ నిర్దిష్ట మార్గాలను కక్షలు, వాటిని స్థిర కక్షలు అన్న పేరును ఇచ్చాడు. సో స్థిర కక్షల భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? నీల్స్ బోర్. చూడండి ఇక్కడ, అంటే ఈ ఎలక్ట్రాన్లు ఈ మార్గాల్లో తిరుగుతూ ఉంటాయి. ఎక్సలెంట్, మంచి ఆలోచన తీసుకొచ్చారు. ఒకవేళ ఎలక్ట్రాన్లు తిరుగుతున్నప్పుడు పైనుంచి కిందకు దూకితే, లేదా కింద నుంచి పైకి వెళ్తే, అప్పుడు ఏం జరుగుతుందంటే శక్తి విడుదలవుతుంది. ఆ విడుదలైన శక్తి ఏ రూపంలో ఉంటుంది? ఒకవేళ దీని శక్తిని E1 అనుకున్నట్లయితే, ఈ శక్తి E2 అనుకున్నట్లయితే, E3, E4, E5, సపోజ్ E2 నుంచి E1కు దూకింది అనుకోండి, E2 - E1 = hν అని తెలియజేశారు. అంటే అధిక శక్తి స్థాయి నుంచి తక్కువ శక్తి స్థాయిలోకి ఎలక్ట్రాన్ దూకినప్పుడు శక్తి వెలువడుతుంది. ఏ రూపంలో వెలువడుతుందంట? ఎస్, hν, ఫోటాల రూపంలో వెలువడుతుంది. ఇక్కడ హెచ్ అంటే ఏంటి? ప్లాంక్ స్థిరాంకము, ప్లాంక్స్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. మరి ఈ ప్లాంక్ ఎవరు? ఈయన మ్యాక్స్ ప్లాంక్ అని కూడా అంటారు. ఈయన క్వాంటం సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన సిద్ధాంతం ప్రకారం హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దీని విలువ ఎంత ఉంటుంది? విద్యార్థులు చెప్పగలరా? ప్లాంక్స్ కాన్స్టెంట్ దీని విలువ H = 6.627 × 10⁻⁻27 erg into seconds. ergs into seconds. దీన్ని లేదా 6.627 × 10⁻⁻34 జౌల్ సెకండ్స్. డియర్ స్టూడెంట్స్, జనరల్గా సాధారణంగా అందరూ పిల్లలు పొరపాటు చేసేది ఏంటంటే ఇక్కడ జౌల్ పర్ సెకండ్ పెడుతుంటారు, ఎర్గ్ పర్ సెకండ్ పెడుతుంటారు. కాదండి, ఎర్గ్ సెకండ్ అండ్ జౌల్ సెకండ్, ఈ 2 పాయింట్లు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా ఏం చెప్పాడు అంటే, పరమాణువులో
కోణీయ ద్రవ్యవేగం విలువ mvr ఈజ్ ఈక్వల్ టు nh/2π ఉంటుంది అని తెలియచేశారు నీల్స్ బోర్. మరి m అంటే ఏంటి, v అంటే ఏంటి, r అంటే ఏంటి? m అంటే ఎలక్ట్రానిక్ ద్రవ్యరాశి, v అంటే కోణీయ వేగం, r అంటే వ్యాసార్థం, nh/2π n అంటే ఈ కక్ష యొక్క సంఖ్య, ప్రధాన క్వాంటం సంఖ్య అని కూడా అనొచ్చు. h అంటే ప్లాంక్ స్థిరాంకం. అంటే ఈయన చేసిన పరమాణు నమూనాలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి. అసలు ఈయన ఏం చెప్పాడు? మొట్టమొదటిగా పరమాణు గోళాకారంగా ఉంటుంది. ఎస్, ఎవరు చెప్పారు? ఆల్రెడీ ఇది థామ్సన్ చెప్పింది అదే, రూథర్ఫర్డ్ చెప్పింది అదే. పరమాణువులో ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు ఉంటాయి, ప్రోటాన్లు కలిసి ఉంటాయని చెప్పింది జేజే థామ్సన్. లేదండి, ప్రోటాన్లు మధ్యలో ఉంటాయని చెప్పింది రూథర్ఫర్డ్. ఈ ఎలక్ట్రాన్లు ఎలా తిరుగుతుంటాయో అని చెప్పడంలో ఫెయిల్ అయింది రూథర్ఫర్డ్. కానీ ఎలక్ట్రాన్ల కేంద్రకం చుట్టూ ఒక నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే తిరుగుతుంటాయి అని చెప్పింది నీల్స్ బోర్. అందుకే ఆయనకు 1922వ సంవత్సరంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో హీ గాట్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ 1922. మరి శాస్త్రవేత్తలకి చాలా అనుమానాలు వచ్చాయి. ఏమండి నీల్స్ బోర్ గారు, మీరు చెప్పిన ఈ నమూనా అన్ని మూలకాలకు వర్తిస్తుందా? లేదు, ఇది ఏకకణ మూలకాలకు మాత్రమే, అంటే హైడ్రోజన్ లాంటి ఒకే కణం ఉన్నటువంటి మూలకాలకు మాత్రమే వర్తిస్తుంది. మరి mvr = nh/2π ఎందుకు వచ్చింది అంటే నాకు తెలియదు అని తప్పించుకున్న వ్యక్తి నీల్స్ బోర్. రసాయన బంధాలు ఏ విధంగా ఏర్పడతాయి అన్న ప్రశ్న కూడా ఈయన కరెక్ట్గా సమాధానం ఇవ్వలేదు. అంటే రసాయన బంధాల ఏర్పాటును కూడా ఈయన వివరించలేకపోయాడు. స్టార్క్ ఫలితము మరియు జీమన్ ఫలితాన్ని కూడా వివరించలేకపోయాడు. మరి జీమన్ ఫలితం అంటే ఏంటి, స్టార్క్ ఫలితం అంటే ఏంటి? జీమన్ ఫలితాన్ని మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. జీమన్ ఎఫెక్ట్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ ఏముందండి, m అని పాయింట్ గుర్తుపెట్టుకున్నట్లయితే మ్యాగ్నెటిక్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే అయస్కాంత క్షేత్రంలో వర్ణపట రేఖల విభజనను ఈయన వివరించలేకపోయాడు. వర్ణపట రేఖల విభజనను జీమన్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని వివరించలేకపోయిన శాస్త్రవేత్త నీల్స్ బోర్. అందుకే ఇక్కడ ఈయన సిద్ధాంతం ఫెయిల్ అయ్యింది. మరి స్టార్క్ ఫలితాన్ని కూడా వివరించలేకపోయాడు. స్టార్క్ ఫలితం అంటే ఏంటి? స్టార్క్ అంటే స్పార్క్ లాగా గుర్తుపెట్టుకోవాలి. 2 వైర్లను తీసుకుని మనం ఇట్లా అన్నాం అనుకోండి, స్పార్క్లు వస్తాయి. అంటే విద్యుత్ క్షేత్రంలో వర్ణపట రేఖల విభజనను మనం ఏమంటారంటే స్టార్క్ ఫలితం అంటారు. ఈ 2 ఫలితాలను కూడా వివరించలేకపోయినటువంటి నమూనానే నీల్స్ బోర్ పరమాణు నమూనా. 1932వ సంవత్సరంలో ఇప్పుడు దాకా మనకు ఉన్నటువంటి కణాలు 2 కణాలే. ఏంటవి? ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు. కానీ 1932వ సంవత్సరంలో జేమ్స్ చాడ్విక్ అనేటువంటి శాస్త్రవేత్త న్యూట్రాన్ను కనుగొనడం జరిగింది. ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు కనుగొనడంలో ఒక చిన్న చిట్కా చెప్తాను, దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం. పెన్, ఎ గుడ్ టీచర్ అండ్ చిల్డ్రన్. ఒక మంచి టీచరు పిల్లవాడి దగ్గర పెన్ ఉంటుంది అన్న పాయింట్ మనం మనసులో గుర్తుపెట్టుకున్నట్లయితే, ఇక్కడ పెన్ అంటే ప్రోటాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు మనకు తెలుసు, ఆల్రెడీ చెప్పాను. ఎవరైనా? గోల్డ్ స్టైన్. ఎలక్ట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై, ఎలక్ట్రాన్ కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? జేజే థామ్సన్. టీ అంటే థామ్సన్. న్యూట్రాన్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరండి? జేమ్స్ చాడ్విక్. కాబట్టి మనం ఈ మొదటి అక్షరాలు గుర్తుపెట్టుకున్నట్లయితే పిఎన్ పెన్, జీటీసీ గుడ్ టీచర్ అండ్ చిల్డ్రన్. మనం ఈజీగా ఈ ప్రశ్న ఎక్కడొచ్చినా సరే మనం సులభంగా ఆన్సరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా 1932లో న్యూట్రాన్ కనుగొన్న తర్వాత మరలా ఈ పరమాణు యొక్క నమూనా మారిపోయింది. ఇప్పుడు చెప్పిన అంశాలని ఒక్కసారి మళ్ళా చెప్తాను చూడండి. డియర్ స్టూడెంట్స్, మొట్టమొదటిగా
పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? పరమాణు సిద్ధాంతము. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం? అటామిక్ థియరీ. అటామిక్ థియరీ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరు? ఎస్, జాన్ డాల్టన్. మొట్టమొదటి పరమాణు నమూనాని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. నమూనాని ఇంగ్లీష్లో ఏమంటాం? అటామిక్ మోడల్. సో అటామిక్ మోడల్ వాజ్ ప్రపోజ్డ్ బై ఎవరు? జేజే థామ్సన్. ఏ నమూనా చెప్పాడైనా? పుచ్చకాయ పరమాణు నమూనా అని చెప్పారు. పుచ్చకాయ పరమాణు నమూనా తెలిపినటువంటి మొట్టమొదటి పరమాణు నమూనా జేజే థామ్సన్. మరి రెండోది ఆల్ఫా కణ పరిక్షేపణ గురించి, బంగారు రేకు ప్రయోగాల గురించి చెప్పినటువంటి లేదా కేంద్రకాన్ని కనుగొనడానికి దారి తీసిన ప్రయోగం ఎవరు? రూథర్ఫర్డ్ చేసినటువంటి ప్రయోగం. దీన్నే గ్రహమండల నమూనా అని కూడా అంటారు. స్థిర కక్షల భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు అంటే నీల్స్ బోర్. ఆ తర్వాత ఈ నమూనాలో కూడా ఉన్న లోపాలను సవరించడానికి మరి చాలా కొత్త పరిశోధనలు జరిగాయి. ఇవన్నీ కూడా మీరు తర్వాత క్లాసుల్లో నేర్చుకుంటారు. మరి ఇప్పుడు మనం ఈ అందరి శాస్త్రవేత్తలను పరిశీలించి మనం ఈ ఎలా ఉంటుంది, ఈ పరమాణువు నమూనా ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ పరమాణువు ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి మనం పరిశీలిద్దాం. పరమాణువులో మధ్యలో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో ధనావేశాల గుంపు ఉంటుంది. ఈ ధనావేశాల గుంపును ప్రోటాన్లు అని కూడా అంటారు. సో ప్రోటాన్ల గుంపును మనం ఏమంటచ్చు? కేంద్రకము అని అనొచ్చు. ఈ కేంద్రకము చుట్టూ ఏముంటాయి? ఎస్, కక్షలు ఉంటాయి. వీటిని ఏమన్నాం? స్థిర కక్షలు. ఈ స్థిర కక్షలకి పేరు పెట్టాడు. ఎవరు పేరు పెట్టింది? ఎస్, ఏమని పేరు పెట్టారు? కే, ఎల్, ఎం అండ్ ఎన్ అండ్ సో ఆన్, లేదా 1 2 3 4. అంటే ఈ కక్షల్లో తిరుగుతున్నంత కాలం ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోదు మరియు గ్రహించబడదు. అందుకే వీటిని స్థిర కక్షలు అనే పేరుతో పిలవడం జరిగింది. మరి ఈ కక్షల్లో ఎలక్ట్రాన్ తిరగాలంటే వాటికి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక వాహనాలు లాంటిది కావాలి. అంటే ఈ ఎలక్ట్రాను ఎలా తిరుగుతుందంట? ఇది కొన్నప్పుడు ఇలా జిగ్జాగ్గా దీంట్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఎలక్ట్రాన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో, అంటే ఎలక్ట్రాన్ కనుగొనే సంభావ్యత అధికం గల ప్రాంతాన్ని ఏమంటారు అంటే ఆర్బిటాల్ అని అంటారు. ఈ ఆర్బిటాల్ ఎన్నున్నాయి చూద్దాం. అంటే ఎలక్ట్రాన్ ఇలా తిరుగుతూ ఉండొచ్చు. కొన్ని ఎలక్ట్రాన్లు ఇట్లా కూడా తిరుగుతూ ఉంటాయండి. ఇదిగో, సో ఎలక్ట్రాన్ ఈ ఏరియాలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు. కొన్ని ఎలక్ట్రాన్లు ఇలా కాకుండా కొన్ని ఇట్లా కూడా తిరుగుతూ ఉంటాయి. దీన్ని దివ్విన్యాసము అని కూడా అంటారు. అంటే ఇక్కడ ఇది ఎలక్ట్రాన్ ఫ్రీగా తిరుగుతూ ఉంటుంది. మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల ఇంట్లో తిరుగుతూ ఉంటారు కదా, అలా తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగేదాన్ని దీని ఎలక్ట్రాన్ యొక్క దిగ్విన్యాసము అని అంటారు. సో ఇలా అది తిరుగుతూ ఉంటుంది. సో దీని ఆకారాన్ని బట్టి వీటిని ఎలా చేశారు అంటే ఇలా గోళాకారంగా ఉన్నదాన్ని దీన్ని ఎస్ ఆర్బిటాల్ అని పిలవడం జరిగింది. ఇలా డంబెల్ ఆకారంలో ఉంది కదా, దీన్ని పి ఆర్బిటాల్ అని పేరుతో పిలుస్తారు. డబుల్ డంబెల్ 2 ఉన్నాయి, అందుకే వీటిని డి ఆర్బిటాల్ అని పేరుతో పిలవడం జరిగింది. ఇంకొకటి ఉందండి, ఎఫ్ ఆర్బిటాల్. కాంప్లెక్స్, మనం గీయటం కష్టం కాబట్టి కాంప్లెక్స్ అంటారు. ఇంకొకటి ఉంది, ఇంకా మనం పిహెచ్డి అని వెళ్ళినట్లయితే జి ఆర్బిటాల్ కూడా ఉంది, గెరా ఆర్బిటాల్. సో అవన్నీ మనకు అవసరం లేదు, మనకు జస్ట్ ఒక 4 నేర్చుకుంటే చాలు. అదే ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఇవి ఆకృతులు. అంటే ఎస్ ఆర్బిటాల్ ఆకృతి గోళాకృతి, పి ఆర్బిటాల్ ఆకృతి డంబెల్ ఆకృతి. డంబెల్ అంటే మనం డంబెల్స్ చేస్తుంటాం, ఎక్సర్సైజ్ చేస్తుంటాం కదా, వాటిని డంబెల్స్ అంటారు. డి ఆర్బిటాల్ ఆకృతి డబుల్ డంబెల్ షేప్. దిస్ ఈస్ డబుల్ డంబెల్ షేప్. అంటే మొదటి కక్షలో ఏముంటుంది అంటే ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. ఎస్ ఆర్బిటాలు ఒక బాక్సే ఉంటుందండి. రెండవ కక్షలో ఏముంటుందంటే యాజ్ యూజువల్గానే ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది. కొత్తగా ఇంకొక ఆర్బిటాల్ వచ్చింది, అదే ఏ ఆర్బిటాలు? పి ఆర్బిటాల్. పి ఆర్బిటాల్లో ఎన్ని ఉంటాయంటే 3 బాక్సులు ఉంటాయి. నెక్స్ట్ మూడవ పెట్టెలో ఏమొచ్చింది?
యాజ్ యూజువల్గానే ఒక ఎస్ ఆర్బిటాల్, ఒక పి ఆర్బిటాల్, జాగ్రత్తగా చూడండి, ఇదే చాలా ఇంపార్టెంట్ డియర్ స్టూడెంట్స్. ఒక పి ఆర్బిటాల్, మరి కొత్తగా ఇంకొకటి వచ్చింది, అదే డి ఆర్బిటాల్. ఏ ఆర్బిటాలు? డి ఆర్బిటాల్. దీంట్లో ఎన్ని బాక్సులు ఉంటాయి? 5 బాక్సులు ఉంటాయి. నెక్స్ట్ 4వ కక్షలో ఒక ఎస్ ఆర్బిటాల్ ఉంటుంది, ఒక పి ఆర్బిటాల్ ఉంటుంది, పి ఆర్బిటాల్లో 3 బాక్సులు ఉంటాయి, ఒక డి ఆర్బిటాల్ ఉంటుంది, దీంట్లో 5 బాక్సులు ఉంటాయి, ఒక ఎఫ్ ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఎఫ్ ఆర్బిటాల్లో మొత్తం 7 బాక్సులు ఉంటాయి. అంటే మనకు ఇప్పుడు ఏమేమి తెలిసాయి? మొదటి ఆర్బిటాల్లో ఎస్ ఉంటుంది, రెండో ఆర్బిటాల్లో కొత్తగా వచ్చేది పి ఆర్బిటాలు, 3వ ఆర్బిటాల్లో కొత్తగా వచ్చేది డి ఆర్బిటాలు, 4వ ఆర్బిట్లో కొత్తగా వచ్చేది ఎఫ్ ఆర్బిటాల్. సో మొదటి కక్షలో ఎస్, రెండవ కక్షలో ఎస్ మరియు పి, 3వ కక్షలో ఎస్ పి డి, 4వ కక్షలో ఎస్ పి డి ఎఫ్ అనే ఆర్బిటాళ్ళు ఉంటాయి. ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్లు ఎలా నింపాలి అని చెప్పేదే ఎలక్ట్రాన్ విన్యాసము. డియర్ స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రాన్ విన్యాసం అనేది మీకు పై తరగతుల్లో చాలా చాలా అవసరం. దీన్ని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారు. ఎలా రాయాలి ఏంటనేది ఒక చిన్న ఉదాహరణ ద్వారా మీకు చూపిస్తాను. ఉదాహరణకి మీకు నియాన్ తెలుసా? నియాన్ ఎవరు? దీని పరమాణు సంఖ్య ఎంత? 10. అంటే దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్లు ఉన్నట్టు లెక్క. ఈ 10 ఎలక్ట్రాన్లను మనం పంచాలి. ఎలా పంచాలి? ఫస్ట్ మొదటి కక్షలో ఇవ్వాలి. మొదటి కక్షలో ఏముంది? మొదటి కక్ష ఏ ఆర్బిటాల్ ఉంది? ఎస్ ఆర్బిటాల్. ఈ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి, ఒకటి పైకి ఒకటి కిందకి. దీని గురించి తర్వాత చెప్తాను. సో 2 ఎలక్ట్రాన్లు 1s2. ఇప్పుడు ఒకటో కక్ష ఫుల్ అయిపోయింది. ఇప్పుడు రెండో కక్షకు రండి. రెండో కక్షలో 2s2 అండ్ ఇంక మిగిలింది ఎవరు? 2p. పిలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటే ఎన్ని బాక్సులు ఉన్నాయి? 3 బాక్సులు. ఒక్కో బాక్సులో 2 ఎలక్ట్రాన్లు పడతాయి. అప్పుడు 2 2 2 మొత్తం 6. ఒక్కసారి చెక్ చేయండి. పరమాణు సంఖ్య 10 సరిపోయిందా? చూడండి ఒక్కసారి. 2 2 6 మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 10 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. ఇలా చాలా సులభంగా ఎలక్ట్రాన్ విన్యాసం మనం రాసుకోవచ్చు. మరి ఒక ఉదాహరణ చూద్దామా? రైట్. ఉదాహరణకి ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత? 8. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆక్సిజన్ ఓ 8లో 2 ఓలు ఉన్నాయి, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8. దీని ఎలక్ట్రాన్ విన్యాసం రాద్దాం. రాస్తే మొదటి కక్షలో ఎస్ ఆర్బిటాల్ ఉంది, రెండో కక్షలో ఎస్ ఉంది, మళ్ళీ 2లో కూడా పి ఉంది. ఒకసారి ఎలక్ట్రాన్ సర్దుదామా? మొదటి కక్షలో ఎస్ ఉంది అంటే 2 ఎలక్ట్రాన్స్, రెండో కక్షలో 2s మరొక 2 ఎలక్ట్రాన్లు. మరి ఆల్రెడీ 4 అయిపోయాయి. పిలో ఇంకెన్ని పడతాయి? ఇంకొక 4, 6 పడతాయి కదా సార్. బట్ ఇక్కడ ఎలక్ట్రాన్లు 4 ఉన్నాయి మిగిలి, కాబట్టి 2 + 2 + 4 = 8. ఇలా చాలా ఈజీగా మనం ఎలక్ట్రాన్ విన్యాసాలు రాయడం అనేది నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం పరమాణు ద్రవ్యరాశి, పరమాణు భారము అంటే ఏంటో చూద్దాం. దీని ఇంగ్లీష్లో అటామిక్ నెంబర్ అండ్ అటామిక్ మాస్ నెంబర్ అని అంటారు. మరి ఎలా ఉంటుంది ఈ పరమాణువులో బరువులు ఎలా ఉంటాయి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉదాహరణకి మనం కార్బన్ యొక్క నిర్మాణం చూద్దాం. కార్బన్ సి పరమాణు సంఖ్య 6. అంటే దీని యొక్క స్ట్రక్చర్ ఒకసారి చూసినట్లయితే కార్బన్ యొక్క నిర్మాణంలో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. మరి ఇవి ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. కేంద్రకంలో ఏముంటాయి? ప్రోటాన్లు ఉంటాయి. ప్రోటాన్లతో పాటు ఏముంటాయి? న్యూట్రాన్లు కూడా ఉంటాయి. అంటే కేంద్రకంలో ధనావేశ కణాలు ప్లస్ తటస్థావేశ కణాలు ఉంటాయి. సో ఇలాంటి ప్లస్లు ఎన్ని ఉంటాయి అంటే ప్రోటాన్లు
ఖచ్చితంగా 6 ఉంటాయి. అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా ఎన్ని ఎలక్ట్రాన్లు కూడా ఉండాలి? 6 ఎలక్ట్రాన్లు ఉండాలి. మొదటి కక్షలో 2, రెండవ కక్షలో చూడండి 4, సరిపోయాయా? 6 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. సో ఎన్నైతే ప్రోటాన్లు ఉంటాయో అన్ని న్యూట్రాన్లు ఉండాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క మూలకంలో ఒక్కో రకంగా ఉంటుంది. బట్ ఈ కార్బన్లో మనం చూసినట్లయితే ఇక్కడ 6 న్యూట్రాన్లు ఉన్నాయి. కాబట్టి పరమాణు సంఖ్య అంటే ఏంటి? దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామమ్మా? అటామిక్ నెంబర్. దీన్ని ఏ అక్షరంతో చూపిస్తాము? ఎస్, ఏది చూపిస్తాం? జెడ్ అనే అక్షరంతో చూపిస్తాం. పరమాణు సంఖ్య అంటే ఏంటి? ఏం చెప్పుకోవచ్చు అంటే ఎలక్ట్రాన్ల సంఖ్య లేదా ప్రోటాన్ల సంఖ్యను మనం ఏమనొచ్చు? పరమాణు సంఖ్య అనొచ్చు. అయితే ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ప్రోటాన్ల సంఖ్యను మనం ఏమనొచ్చు? అటామిక్ నెంబర్ అని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకు తర్వాత చెప్తాను. నెక్స్ట్, ద్రవ్యరాశి సంఖ్య లేదా పరమాణు ద్రవ్యరాశి, దీని ఇంగ్లీష్లో మాస్, అటామిక్ మాస్ లేదా అటామిక్ వెయిట్ అని కూడా అంటారు. ఈ పరమాణు యొక్క మొత్తం ద్రవ్యరాశి ఎక్కడ ఉంది? ఈ మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఏమున్నాయి? న్యూట్రాన్లు ఉన్నాయి ప్లస్ ప్రోటాన్లు ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల మొత్తం సంఖ్యను మనం ఏమనుకోవచ్చు? ఎస్, ద్రవ్యరాశి సంఖ్య అనొచ్చు. ప్రోటాన్ల సంఖ్యను ఏమనొచ్చు? ప్రోటాన్ల సంఖ్యను మనం ఏమంటాము? అటామిక్ నెంబర్ జెడ్ అనే అక్షరంతో చూపిస్తాం. సో పరమాణు ద్రవ్యరాశి ఏ ఈజ్ ఈక్వల్ టు జెడ్ ప్లస్ ఎన్. అంటే ఇది ఇక్కడ ఎన్ని ఉన్నాయో చూద్దామా? కార్బన్ యొక్క పరమాణు సంఖ్య ఎంత? కార్బన్ యొక్క పరమాణు సంఖ్య, సో ప్రోటాన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ప్లస్ న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 6 + 6 మొత్తం ఎంత? 12. ఇప్పుడు మనకు న్యూట్రాన్లు ఒకటే కావాలనుకోండి. న్యూట్రాన్లు ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ జెడ్. ఏ ఎంత? కరెక్టే, 12. పరమాణు సంఖ్య జెడ్ ఈజ్ ఈక్వల్ టు 6, దట్ ఈజ్ ఈక్వల్ టు న్యూట్రాన్లు ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇలా ఈజీగా మన న్యూట్రాన్ సంఖ్యను కనుక్కోవచ్చు. మై డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ సోడియం తీసుకున్నాం. దీని పరమాణు సంఖ్య 11. దీని బరువు ఎంత అంటే 23. దట్ మీన్స్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 11 అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 23. మనకు న్యూట్రాన్ సంఖ్య కనుక్కోమంటాడు. న్యూట్రాన్ సంఖ్య n ఈజ్ ఈక్వల్ టు 23 - 11 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. అంటే దీంట్లో మీరు గమనించారు లేదా? న్యూట్రాన్ సంఖ్య కొంచెం ఎక్కువగా ఉంది, ఒకటి ఎక్కువగా ఉంది. అది సోడియం యొక్క పరమాణు. అదేవిధంగా ఎగ్జామ్లో మనం ఎక్కువగా అడిగినటువంటి బిట్ ఏంటంటే యురేనియం 92-235. 92-235లో గల న్యూట్రాన్ల సంఖ్యను లెక్కించండి. చాలా ఈజీ. న్యూట్రాన్ల సంఖ్యను లెక్కించండి. ఒకసారి లెక్కించండి చూద్దాం. సో 235 మైనస్ 92 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. 13లో 9 పోతే 4, 1, 143. సో దిస్ ఈస్ న్యూట్రాన్స్ నెంబర్ 143. సో ద నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఇన్ ద యురేనియం ఈస్ 143. ఇలా దాన్ని మనం ఈజీగా మనం న్యూట్రాన్ సంఖ్యను కనుక్కోవచ్చు. సో పరమాణు సంఖ్య అంటే ఏంటి అంటే అటామిక్ నెంబర్. అంటే సో దాంట్లో ఉన్నటువంటి కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, తటస్థ పరమాణు ఎప్పుడు అయాన్గా మారినా అంటే ధనావేశ కణంగా మారినా రుణావేశ కణంగా మారినా ఎలక్ట్రాన్ల సంఖ్యలో మార్పు వస్తుందే తప్ప దేంట్లో మార్పు ఉండదు. ప్రోటాన్ల సంఖ్య న్యూట్రాన్ల సంఖ్యలో మార్పు రాదు. అందుకే భారం ఎప్పుడు కూడా కేంద్రకంలో ఉంటుంది. అంటే కేంద్రకంలో ఉన్నటువంటి ప్రోటాన్లను మరియు న్యూట్రాన్ల సంఖ్యను మనం ద్రవ్యరాశి సంఖ్య లేదా అటామిక్ మాస్ అని అంటారు. సో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం చెప్పుకున్న అంశాలు ఇంకొకసారి పరిశీలిద్దాం. మొట్టమొదటిగా ఏమనుకున్నాం? క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితమే మన భారతీయ శాస్త్రవేత్తలు తత్వవేత్త అయినటువంటి కణాదుడు అనేటువంటి ఒక మహర్షి
కణం గురించి వివరించాడు. దాన్ని మన భాషలో పదార్థ అని అంటారు. సంస్కృతంలో పదార్థ అంటే పదార్థం, అంటే పదార్థములో అణువులు ఉంటే అణువుల నుంచి పరమాణువులు వస్తాయి, పరమాణువులు కలిస్తే అణువు వస్తుంది, అణువులు కలిస్తే పదార్థం వస్తుంది. డెమోక్రటిస్ అనే శాస్త్రవేత్త తర్వాత కాలంలో ఒక యాపిల్ పండుని చిన్న 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 ముక్కలుగా కట్ చేసుకున్నప్పటికీ దాంట్లో వచ్చిన చిన్న కణాన్ని, చిన్న భాగాన్ని ఆయన ఏమన్నాడు అంటే దీన్ని ఇంకా విభజించలేము అనుకున్నాడు. అందుకే దాన్ని ఎటామియో అన్నాడు, విచ్ ఈస్ నాట్ డివిజిబుల్ అండ్ విచ్ ఈస్ నాట్ విజిబుల్, కంటికి కనిపించదు అనుకున్నాడు. కానీ సైన్స్ డెవలప్ అయిన తర్వాత దాన్ని మనం మైక్రోస్కోప్ చూడగలిగాం. ఆ తర్వాత చూసినట్లయితే కొన్ని వందలాది కణాలు ఆ పరమాణువులో ఉన్నాయి. అందులో ముఖ్యమైన కణాలు ఒక 3 ఉన్నాయి. వాటిని ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు. అందుకే వీటిని ఫండమెంటల్ పార్టికల్స్ అని అంటారు, వీటిని ప్రతిపాదిక కణాలు అని కూడా అంటారు. మరి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఎక్కడ ఉన్నాయి చూసినట్లయితే ప్రోటాన్లు, న్యూట్రాన్లు కేంద్రకం మధ్య భాగంలో ఉన్నాయి, ఎలక్ట్రాన్లు కేంద్రకం చుట్టూ తిరుగుతున్నాయి అన్న భావన మనకి ఇప్పుడు తెలిసింది. అసలు కంటికి కనిపించిన పదార్థం పరమాణువులో ఏముంది, అసలు ఎలా ఉంటుంది పరమాణువు అని ఊహించుకున్నటువంటి కాలంలో జేజే థామ్సన్ అటువంటి గొప్ప శాస్త్రవేత్త ఒక మోడల్ను చూపించాడు. పుచ్చకాయలో ఏ విధంగా అయితే గింజలు అమరి ఉన్నాయో అదేవిధంగా పరమాణువు ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. ధనావేశం అనే గుజ్జులో రుణావేశం అనే ఎలక్ట్రాన్లు అమరి ఉంటాయి అని చెప్పడం ద్వారా మనకు ఒక మోడల్ అనేది మొట్టమొదటిగా బయటికి తీసుకొచ్చిన వ్యక్తి జేజే థామ్సన్. కానీ ఇది విఫలమైంది. ఎట్టి పరిస్థితుల్లో ధనావేశ కణాలు, రుణావేశ కణాలు కలిసి ఉండకూడదు, ఉంటే ఆ పరమాణు చనిపోతుంది. దీన్ని అధిగమించడానికి రూథర్ఫర్డ్ అనేటువంటి ఆయన శిష్యుడు ఎర్నెస్ట్ రూథర్ఫర్డ్, జేజే థామ్సన్ గారి శిష్యుడు వచ్చి ఈయన బంగారు రేఖ ప్రయోగంలో, మనం ఇందాక చెప్పుకున్నట్టు బంగారు రేఖ ప్రయోగం ద్వారా కేంద్రకాన్ని కనుగొనడం జరిగింది. కేంద్రకంలో ధనావేశ కణాలు ఉంటాయని చెప్పబడింది. తద్వారా పరమాణువులో మధ్య భాగంలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్లు ఎలా తిరుగుతుంటాయి, దీర్ఘవృత్తాకారంలో, అంటే సూర్యుని చుట్టూ ఏ విధంగా అయితే గ్రహాలు తిరుగుతుంటాయో అలా తిరుగుతూ ఉంటుంది. అందుకే దీన్ని గ్రహమండల నమూనా అని కూడా అంటారని చెప్పి మనం తెలుసుకున్నాం. సో రూథర్ఫర్డ్ ప్రయోగం చేసిన ప్రయోగము దీన్ని ఏమన్నాం, ఆల్ఫా కణ పరిక్షేపణం ప్రయోగము లేదా బంగారు రేఖ ప్రయోగం. అంటే ఇది దేనికి కనుగొనడానికి దారి తీసింది? ఎస్, కేంద్రకాన్ని కనుగొనడానికి దారి తీసింది. ఆ తర్వాత ఆయన ప్రయోగంలో కూడా కొన్ని వైఫల్యాలు ఉన్నాయి. దాన్ని అధిగమించడానికి నీల్స్ బోర్ మైండ్లో వచ్చినటువంటి చిన్న ఆలోచన ఫలితంగా మనకు ఈరోజు హైడ్రోజన్ వర్ణపటం చూపించబడింది. ఇందులో ఆయన ఏం చెప్పాడు, వీళ్ళందరినీ ఉపయోగించుకొని, అంటే మ్యాక్స్ ప్లాంక్ గారిని, రూథర్ఫర్డ్ని అందరిని ఉపయోగించుకొని ఒక అద్భుతమైన పరమాణు నమూనాను తీసుకొచ్చాడు. ఈ నమూనాలో పరమాణు గోళాకారంగా ఉంటుంది, పరమాణు మధ్యలో కేంద్రకం ఉంటుంది, కేంద్రకంలో ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఉంటాయి, ఎలక్ట్రాన్లు మాత్రం కేంద్రకం బయట తిరుగుతూ ఉంటాయి. అలా తిరగడానికి ప్రత్యేకమైన మార్గాలు ఉంటాయి. వాటిని కక్షలు అన్నారు, వాటిని పాతులు అన్నారు, వాటిని ఆర్బిట్లు అన్నారు. ఈ ఆర్బిట్లో తిరుగుతున్నంత కాలం ఎలక్ట్రాన్ శక్తిని కోల్పోదు మరియు గ్రహించదు, అందుకే వీటిని స్థిరకక్షలు అన్నారు. కాబట్టి స్థిరకక్షల భావనను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తే నీల్స్ బోర్. ఆ తర్వాత అంచెలుగా ఈ పరమాణు నమూనా అనేది డెవలప్ అవుతూ వచ్చింది. మరొక మాట చెప్పుకుంటున్నాం, అసలు పరమాణు సంఖ్య అంటే ఏంటి, పరమాణు భారం అంటే ఏంటి? కేంద్రకంలో గల ప్రోటాన్ల సంఖ్యను పరమాణు సంఖ్య అని, కేంద్రకంలో గల ప్రోటాన్లు ప్లస్ న్యూట్రాన్ల సంఖ్యను పరమాణు భారం అని అంటారని మనం తెలుసుకున్నాం. ఇది మనం ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి టాపిక్. ఓకే డియర్ స్టూడెంట్స్, మరలా మీరు ఒక్కసారి టెక్స్ట్ బుక్ చూడండి. 10th క్లాస్ నెక్స్ట్ రాబోయే క్లాసులో ఉన్నటువంటి అంశాలు బాగా అర్థం చేసుకోండి, ఇంకా బాగా చదవండి. వీళ్ళు అందరూ, ప్రతి ఒక్కరూ కూడా భావి భారత పౌరులు, మీరందరూ కూడా శాస్త్రవేత్తలుగా ఎదగాలి. అదే నా చిన్న కోరిక. నా పేరు అద్దంకి ప్రసాద్. నేను నెల్లూరు జిల్లా వరకుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేయుచున్నాను. బీ సేఫ్, ఇంట్లోనే ఉండండి. ఈ కరోనా సమయంలో పరమాణువు ఏ విధంగా అయితే మన కంటికి కనిపించదో అదేవిధంగా మనం కంటికి కనిపించినటువంటి కరోనా వైరస్తో పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఆ కరోనా వైరస్సు, ఈ పరమాణువు రెండు ఒకటే. ఓకేనా? ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. కోవిడ్-19 కారణంగా విద్యకు దూరమైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు శుభవార్త. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ శ్రీ ఎంవి శేషగిరి బాబు గారు మరియు
జిల్లా ఎస్పీ శ్రీ భాస్కర్ భూషణ్ గారి సూచనల మేరకు 8, 9వ తరగతులు చదువుతున్న విద్యార్థులకు రెమెడియల్ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి మరియు డిపిసి సమగ్ర శిక్ష శ్రీ ఎం జనార్దనాచార్యులు మరియు ఏపీసీ సమగ్ర శిక్ష డాక్టర్ వి బ్రహ్మానందరెడ్డి గార్ల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 9వ తరగతి మరియు ప్రతిరోజు సాయంత్రం 3 గంటల నుండి 4 గంటల వరకు 8వ తరగతికి సంబంధించిన భౌతిక రసాయన శాస్త్రములలో పాఠ్యాంశాలు ప్రసారమగును. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగపరచుకోగలరు.